వెల్కమ్ టు న్యూస్ ఫోకస్. నేను మీ స్వామి. పలాస ప్రెస్ క్లబ్ సభ్యులకు ఇన్సూరెన్స్ పత్రాలు అందజేత శ్రీకాకుళం జిల్లా పలాసలో పలాస జర్నలిస్ట్ అసోసియేషన్ సంఘం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కార్యవర్గం సభ్యులందరి పేరున చేసిన ఇన్సూరెన్స్ కు సంబంధించిన పత్రాలను సంఘ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారులతో పాటు పలువురు సభ్యులు మాట్లాడుతూ గతమెన్నడూ లేనిది, ఎవరు చేయలేనిదైనా ప్రెస్ క్లబ్ రిజిస్ట్రేషన్ తో పాటు ప్రెస్ క్లబ్ లో సభ్యులందరి పేరున 10 లక్షల రూపాయలు కవర్ చేసి ఇన్సూరెన్స్ ను చేసి పత్రాలు అందజేయడం గర్వించదగ్గ విషయమని కొనియాడారు. ఆగస్టు 15 నాడు వివిధ కార్యక్రమాల్లో పతాక ఆవిష్కరణ కార్యక్రమాన్ని కవర్ చేసే నేడు మనంగా పలాస జర్నలిస్ట్ అసోసియేషన్ కార్యాలయంలో జాతీయ పతాక ఆవిష్కరణ చేసుకోవడం గొప్ప విషయమన్నారు. ముందు ఐకమత్యంగా సంఘాన్ని మరింతగా బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం యూనియన్ సభ్యులకు మిఠాయిలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు చెరుకుపల్లి నేతాజీ, సెక్రటరీ సంపతిరావు, జయంత్ కుమార్, కోశాధికారి డి రుక్మిణి దొర, జగన్లతో పాటు గౌరవ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ సురో, ప్రెసిడెంట్ గుంట సుభాష్ చంద్రబోస్, సలహా సంఘ సభ్యులు సర్వాన, రమేష్ రత్నాల, రమేష్, ఏపీయూడబ్ల్యూ కొంచాడ, రవిశంకర్ సంఘ సభ్యులు పాల్గొన్నారు. మేము కానీ మిగతా సీనియర్ సభ్యులు కానీ ఒక ఆలోచన వచ్చినప్పుడు బాబు ఎంత అవుద్దో అమౌంట్ అన్నాడు. భారీ అమౌంట్ అవుతుంది, కనీసం ఒక 10 lakhs ఇన్సూరెన్స్ లేకపోతే అది వ్యర్థం కదా అని చెప్పి ఒక 10 lakhs అన్నా ఉన్నట్టుగా చేస్తే బాగుంటుందని ఆలోచన వచ్చి మాట్లాడినప్పుడు సుమారుగా ఒక ఎంతంటే 26,000 దగ్గర 30,000 ఖర్చు. కానీ ఎవరు పెడతారు, ఎలాగా ఏంటని ఆలోచించి ఒక సందర్భంలో వెళ్ళి మళ్ళా సూర్యనారాయణ గుప్తా గారి కుమారుడు మళ్ళా సంతోష్ కుమార్ ఆయన దగ్గరికి వెళ్ళి అడగగానే ఒక్క మాట కూడా అనకుండా మంచి కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చినందుకు మేము అసలు చాలా థ్యాంక్స్ అండి అని చెప్పేసి ఇమ్మీడియట్గా మనకి శాంక్షన్ చేశారు. సుమారుగా 30,000 రూపాయలు మన కోసం, మన సభ్యుల కోసం, 26 మంది సభ్యుల కోసం ఆయన ఇచ్చినందుకు మనందరి తరఫున కూడాను అంటే యాక్చువల్గా మనము ఫ్లాగ్ హాయిస్టింగ్కి వాళ్ళ నాన్నగారు అయినటువంటి సూర్యనారాయణ గుప్తా గారికి పిలవడం జరిగింది. కాకపోతే అంటే అనారోగ్య కారణాల వలన నేను రాలేను బాబు అన్నారు. లేదంటే ఈరోజు ఆయనతోనే ఫ్లాగ్ హాయిస్టింగ్ అనేది చేయించి ఆయనకి గౌరవిద్దామని ఒక ఆలోచన అయితే మేము అందరం చేశాము. కాకపోతే వీలు పడలేదు. సరే, ఎనీహో మనం ఎప్పుడు కూడా వాళ్ళ పట్ల మనము సోదరభావంతో వాళ్ళకి రుణపడి ఉంటామనే చెప్పాలి. ఎందుకంటే ఇందాక అన్న చెప్పినట్టు ఏ రోజు ఏం జరుగుద్దో తెలియదు. మన ఉద్యోగాలకి చెప్పలేము ఏ రోజు ఏం జరుగుతుంది. కానీ ఈ 10 లక్షలు అనేది మన గాయాల పాలైతే కొంత కవరేజ్ ఇంచుమించు 4 లక్షలు అంత కవర్ అవుతుంది, కవర్ అవుతుంది. ఇన్ కేస్ ఏదైనా జరగకూడదు జరిగితే ఇంచుమించు 10 లక్షలు. సో ఇది చాలా ఆనందంగా ఈ ఒక్క మంచి పని చేసే మనకు తృప్తి అయితే నాకు ఉంది. సో ఇది ఇంతటి చక్కనైనటువంటి దీనికి ఆయన మళ్ళా సూర్యనారాయణ గుప్తా గారు అయితే కావచ్చు, వాళ్ళ కుమారుడు సంతోష్ కుమార్ కావచ్చు, మనకి ఆదుకున్నందుకు, మన సాయం చేసినందుకు అయితే మరొకసారి మన యూనియన్ సభ్యులతో అందరి తరఫున కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఏదైతే ఆగస్టు 15న మనకి స్వాతంత్రం వచ్చిందన్న ఆనందంతో భారతదేశం అంతటా చేసుకుంటుంటే మనం ఒక జర్నలిస్ట్గా అది కవర్ చేయడానికి మాత్రమే ఇంతవరకు పలాస కాశీబుగ్గ యూనియన్ అయితే నేను జర్నలిజంలో వచ్చిన కాడి నుంచి చూసినట్లయితే కవర్ చేయడానికి మాత్రమే మనం వెళ్ళేవాళ్ళం. కానీ మన పలాస కాశీబుగ్గ అసోసియేషన్ ఏర్పడిన తర్వాత మనం మట్టుకు మనం పతాకం ఎందుకు ఎగరేయకూడదన్న ఆలోచన నేతాజీతో పుట్టడం, ఆ మొట్టమొదటిసారిగా కింది సంవత్సరం ఇదే స్థలంలో ఇదే జాగాలో పతాక ఆవిష్కరణ చేయటం, అదేవిధంగా 2వ సంవత్సరం కూడా కొనసాగించడం చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా కొనసాగుతుందని ఆశిస్తూ ఈ యొక్క పలాస కాశీబుగ్గ యూనియన్కి ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పలాస ప్రెస్ క్లబ్లో ఇప్పుడు జరుపుకోవడం అనేది ఆనవాయితీగా వచ్చే పరిస్థితి లేదు. కానీ అసోసియేషన్ అనేది సంవత్సరం అయింది స్టార్ట్ అయినా పలాసలో ప్రెస్ క్లబ్ అనేది గత 5-6 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. కొత్త కార్యవర్గం వచ్చిన తర్వాతే అసోసియేషన్ అనేది రిజిస్ట్రేషన్ చేయడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేపట్టారు. గాడిలోకి తెచ్చిన పరిస్థితి అయితే ప్రస్తుత కార్యవర్గంగా ఉంది. జర్నలిస్టులకి మరిన్ని మంచి కార్యక్రమాలు ఈ అసోసియేషన్ ద్వారా జరగాలని కోరుకుంటున్నాం. అందరికీ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, దినోత్సవ శుభాకాంక్షలు. మన యూనియన్
సభ్యులందరికీ, ప్రజలందరికీ ఎలాగో చెప్పుకుంటాం, మన సభ్యులకి మనం చెప్పుకోవడం గత సంవత్సరం మొదలైంది. ఈ సంవత్సరం కూడా అలా కంటిన్యూ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. అయితే ఇందులో మనం సాధించిన విజయాలు కూడా మనం చెప్పుకోవాలి. మొట్టమొదటిగా మన సభ్యులందరికీ ఈ సంవత్సర కాలంలో, అంటే మన సభ్యులకి నిజంగా స్వతంత్రం వచ్చినట్టే సైట్లు ఇప్పించడంలో మొట్టమొదట నేతాజీ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. మన సభ్యులకి మాత్రం ఇప్పించగలగడంలో. రెండోది, ఈరోజు ఇన్సూరెన్స్ని కొనసాగించి అందరికీ ఇప్పించడంలో కూడా ఇంకోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. సందర్భం ఏదైనప్పటికీ మన యూనియన్ సాధించినటువంటి విజయంగానే మేము భావిస్తున్నాం. ఎందుకంటే సభ్యులందరి తరపున మాట్లాడమని నాకు చెప్పారు, మాట్లాడుతున్నాం కాబట్టి ఒక సభ్యునిగా మాకున్నటువంటి ఆనందాన్ని మేము పంచుకుంటున్నాం. గౌరవ అధ్యక్షులు గారు తప్పుగా అనుకోకండి. ఎందుకంటే అధ్యక్షులు ఈ సందర్భంలో మనకి ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇది జరగలేదు. మేము కూడా వచ్చి దాదాపుగా 10 సంవత్సరాలు అవుతుంది మీడియాలోకి. ఎక్కడైనా అసలు మనం జరుపుకోవడమే లేదు. ఈరోజు మనం జరుపుకుంటున్నాం ఆనందంగా. కాకపోతే మనకి జరుగుతున్నటువంటి తెల్లదొరల నుంచి మనకి పాలించడం, మన మీద దారుణాలు జరగడం ఒక రకమైన ఎత్తుగడైతే, ఇప్పుడు మనలో మనకి, మన వాళ్ళ నుంచి కొంతమంది మనకి జరుగుతున్న దాడుల్ని తీవ్రంగా ఖండిస్తూ మన యూనియన్ని, మన యూనిటీని మరింత సమృద్ధిగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అధ్యక్షుల్ని, సెక్రటరీని కోరుతూ సెలవు తీసుకున్నాం.